హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో కలాకండ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇదిగోండి, మా పాలు ఇరిగిపోయాయండి. ఇరిగిపోయిన పాలతో నేను కలాకండ స్వీట్ తయారు చేస్తున్నాను. ఊరెళ్ళానండి. నేను ఊరెళ్ళిన దాని మూల ఫ్రిడ్జ్లో పెడితే పాలు ఇరిగిపోయాయండి. ఆ ఇరిగిపోయిన పాలు పాడిపోయడం ఎందుకులే అని చెప్పి నేను స్వీట్ చేస్తున్నానండి. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టాను. ఇలా మరుగుతూ ఉన్నాయి చూడండి. ఇలా వాటర్ ఇష్యూగా ఉన్నాయి చూసారా? ఆ వాటర్ అంతా కూడా పోవాలండి కలాకండ స్వీట్ అవ్వాలంటే. అదిగోండి చూడండి ఎలా వస్తున్నాయో వాటర్. అందులోంచి పాలు ఉన్నాయి కదండి, ఆ పాలన్నీ కూడా నీళ్ళ పాలన్నీ కూడా మరిగిపోవాలండి. నీట్గా దగ్గరికి అయిపోయి మరిగిపోవాలండి. మరిగే వరకు కూడా మనం గరిటెతో అలా కలుపుతూ ఉండాలి. గరిటతో అలా కలపకపోతే ఏమవుతుందంటే అండి, మనకి అడిగంటుకుపోతుందండి. నేను వాడేది 1/2 లీటర్ పాలండి. ఇవి ఒక పాల ప్యాకెట్ ఇరిగిపోయిందండి నాకు. 1/2 లీటర్స్ పాలండి ఇవి. ఈ నీళ్ళన్నీ కూడా ఇనకటానికి చాలా టైం పడుతుందండి. కొంచెం మనకి ఒక 30 మినిట్స్ అలా టైం పట్టేస్తుందండి ఈ నీళ్ళన్నీ వినకడానికి. కానీ ఈ నీళ్ళని ఇనికే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలండి. లేదంటే మీకు కలాకండ స్వీట్ కింద రాదండి, బాగోదు. చూడండి నాకు ఎలా ఇనికిపోయాయో. 30 మినిట్స్ అయిందండి నాకు. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఒక పాల ప్యాకెట్ అంటే 1/2 లీటర్ పాలకి నేను 125 గ్రామ్స్ షుగర్ వేస్తున్నానండి. 125 ml షుగర్ యాడ్ చేశానండి. ఇప్పుడు కలుపుతున్నాను. షుగర్ వేసాక చూడండి ఎలా అవుతుందో. అలా స్లోగా ఇప్పుడు వాటర్ మొత్తం ఇనికిపోయింది కదండి. వాటర్ ఇసుకున్న పాలన్నీ ఇనికిపోయాయి. ఇనికిపోయాక మళ్ళీ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, షుగర్ వేసాం కదండి, మళ్ళీ మనకు వాటర్ ఇసుకు వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. అదిగోండి మళ్ళీ పల్చగా వస్తుంది. అంటే పాకం కింద అయిపోతుంది కదండి మనం వేసిన షుగరు, అందుకు మనకు అలా వస్తుంది. మళ్ళీ కాసేపటికి ఇది గట్టిపడిపోద్దండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండాలండి. అది ఏంటంటే మనం అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. లేదంటే టప్పమనేసి మనకి కింద బౌల్కి అడుగంటిపోతుంది. కొంచెం దలసరి గిన్నె పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా స్వీట్ చేయడానికి. కానీ చాలా బాగా వస్తుందండి, మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇప్పుడు ఇది గట్టిగా అవడానికి. అది కొంచెం దగ్గరికి నికే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో, వైట్ నుంచి బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి. మంచి ఇందులో యాలకుల పొడి వేసానండి. ఇప్పుడు తర్వాత కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి. చూడండి ఈ రెండు వేసి మళ్ళీ కలుపుతున్నాను. కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో, మంచి కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి కానీ నెయ్యి అప్లై చేశానండి. ఈ ప్లేట్కి నేను నెయ్యి అప్లై చేసి ఇందులోకి తీసుకున్నాను. తీసుకుని దీనిపైన డెకరేషన్కి నేను మళ్ళీ ముక్కలు వేస్తున్నానండి. కాజు పీసెస్ చిన్నగా కట్ చేసుకుని మళ్ళీ డెకరేషన్కి యూజ్ చేస్తున్నానండి. నేను కొద్దిగా హీట్ తగ్గాక ఇలా కట్ చేశానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కొంచెం వేడిగా ఉండగానే మనం ఇలా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలండి. కింద నెయ్యి అప్లై చేస్తే మనకి ఎలా కావాలంటే అలా వస్తుందండి. నెయ్యి అప్లై చేయకపోతే అంటుకుపోతుందండి కలాకండ. ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా వచ్చింది. తినడానికి కొంచెం బాగుంటాయని నేనే చిన్న పీసెస్ కింద కట్ చేశానండి. ఈజీగా తినడానికి, అది పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది అని చెప్పి. కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. షుగర్ అది కూడా బాగా సరిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.